కాకినాడ జగన్నాథపురం గోలీపేటలో గల డాల్ఫిన్ స్కూల్ ప్రాంగణంలో ఏడబ్ల్యూసీ కాకినాడ శాఖ అక్షయ ఉమెన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు గీతాంజలి విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగరాయ మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శివరామకృష్ణ సాయి ముఖ్య అతిథులుగా హాజరై మహిళలకు వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలంటే ముందుగా తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు. ఆరోగ్యం పట్ల సంపూర్ణ అవగాహన కలిగి పౌష్టికాహారమైన పదార్థాలను తీసుకుంటూ సకాలంలో వైద్య పరీక్షలు చేయిస్తూ ఉండాలని వారు పేర్కొన్నారు. ఉమెన్స్ ఆర్గనైజేషన్ కాకినాడ శాఖ సెక్రటరీ భానుమతి మాట్లాడుతూ మహిళల్లో చైతన్యం తీసుకుని వచ్చేందుకు గాను తమ శాఖ విశేష కృషి చేస్తుందని అన్నారు. ఈ వైద్య శిబిరంలో మహిళలకు సాధారణ చెకప్తో పాటు థైరాయిడ్ పరీక్షలు కూడా నిర్వహించారు. అనంతరం ఉమెన్స్ ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎండి మున్ని, వైద్యులను డాల్ఫిన్ స్కూల్ ప్రెసిడెంట్ జగన్నాథం విజయ్ కుమార్ ఘనంగా సత్కరించారు. ఉమెన్స్ హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్డ్ బై డాక్టర్ శ్రీమతి గీతాశ్రీ గారు అండ్ విజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఏరియాలో హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉమెన్స్ హెల్త్ అవేర్నెస్. అంటే ముఖ్యంగా వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటీస్ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ప్రకృతి అండ్ చాలా కంటామినేటెడ్ ఆహారం తీసుకోవడం వచ్చేటువంటి దుష్ఫలితాలతో చాలా ఎర్లీగానే వాళ్ళకి ఆ బీపీలు కానీ, తర్వాత ఏమో ఈ డయాబెటీస్లు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తున్నాయి. ఒబేసిటీ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. వాటి మీద ఈరోజు నేను అవగాహన కల్పించి చేయడానికి వచ్చాను. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు శ్రీమతి భానుమతి మేడం, ఎమినెంట్ పర్సన్స్ లైక్ గీతాశ్రీ అండ్ విజయ్ కుమార్ గారు, వీళ్ళందరి ద్వారా నేను చేయగలుగుతున్నందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. నమస్కారం. దానికి మనం భానుమతి గారు ఇక్కడ కాకినాడ సెక్రటరీ. ఈరోజు ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా ఇక్కడ హెల్త్ క్యాంప్ జరిపించుకోవడం జరుగుతుంది. ఇందులో జనరల్ హెల్త్ చెకప్ అండ్ థైరాయిడ్ చెకప్ అన్నీ కూడా జరిపిస్తున్నాము. అది జరిపించడానికి రామ్ భాస్కర్ ఐవీఎఫ్ హాస్పిటల్ నుంచి డాక్టర్ కృష్ణ సాయి గారు అండ్ ఆల్సో ఫనీష్ ల్యాబ్ నుంచి ఫనీష్ వాళ్ళు కూడా ల్యాబ్ వాళ్ళు కూడా వచ్చి మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. అందువల్ల ఇక్కడ ప్రోగ్రామ్ చాలా చక్కగా జరుగుతుంది. చాలామంది లేడీస్ ఈ ఏరియాలో వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. అందరూ వచ్చి చక్కగా పాల్గొంటున్నారు. సో ఈ ప్రోగ్రామ్ ఇంత విజయవంతంగా జరపడానికి నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఎస్పెషల్లీ మా హస్బెండ్ విజయ్ కుమార్ గారికి, అలాగే మా డాల్ఫిన్ స్కూల్లో ప్రతి ఒక్క టీచర్కి, స్టూడెంట్కి, అండ్ అన్నయ్యకి, మేడంకి అండ్ ఆల్సో ఫనీష్ వాళ్ళకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. మహిళల కోసం చెప్పుకోవాలంటే అంటే మిగతా వాళ్ళ కోసం నేను ముఖ్యంగా మా భార్య కోసం చెప్పుకోవాలి. మిగతా వాళ్ళ తర్వాత ఎందుకంటే చూస్తాం మహిళలు అంటే కష్టం అనేది మనం చూస్తున్నాం. పొద్దున్నే లేచి అంటే ఇప్పుడు పిల్లలైతే పెద్దలు అయిపోయారు. మామూలుగా చెప్తున్నాను, ఒక 3 years బ్యాక్ వరకు కూడా ఏంటంటే పొద్దున్నే లేచి ముందు వాళ్ళకి ముందు వంటలు పనిచేసి కాలేజీకి పంపడం అయితే, స్కూల్లో పంపడం అయితే రెడీ చేసేది. అంటే మీకు ఎలా ఉంటుందో సేమ్ అదే. కాకపోతే కొంతమంది ఏంటంటే హౌస్ వైఫ్ కన్నా కూడా ఇక్కడ ఎక్స్ట్రా డ్యూటీ ఉంటారు. ఇదన్నీ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ 8:30-9 లోపల స్కూల్కి వచ్చేది. స్కూల్కి వచ్చి మళ్ళీ ఇక్కడ స్కూల్ అంతా చూసుకొని ఇంకా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయ్యి దగ్గరికి వచ్చేస్తున్నాయి అనుకోండి, ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేటడికి 8-8:30 వరకు కూడా పొద్దున్న వస్తే మధ్యాహ్నం లంచ్కి వచ్చి ఇంకా అంటే రెస్ట్ అనేది ఉండదన్నమాట. ఆల్మోస్ట్ 8:30 వరకు కూడా ఇక్కడే కష్టపడి పిల్లలకి మంచి రిజల్ట్స్ వస్తేనే మన స్కూల్ బాగుంటుంది అనేసి అంత కష్టపడతారు. అలాగే చాలామంది అంటే ఈవిడైనా కాదు ఇంకా కూడా మనం చూస్తున్నాం, చాలామంది ముందులే లేరు మహిళలు గతానికన్నా చాలా పెట్టినప్పుడు ఇక్కడ ఏంటంటే మామూలుగా దినోత్సవం 4 మాటలు చెప్పేసి అందరినీ పిలిచి ఏదో వ్యాసాలు, ఉపన్యాసాలు చెప్పేసి కాకుండా ఆవిడ మహిళలకి ఆరోగ్య పరీక్ష చేయిద్దామన్న దృష్టితో మొదలుపెట్టారు. ఇది చాలా మంచి కార్యక్రమం, చాలా బాగా జరుగుతుంది. అందుకే అందరూ ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఈ కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగించుకోవాలి కోరుతూ సెలవు. దాని గురించి మా సంస్థ ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్ ఉంటుంది. అది ఢిల్లీలో ఉంటుంది. అది 97 ఏళ్ల నుంచి నడుస్తుంది. ఈ కాకినాడలో బ్రాంచ్ 38 ఏళ్ల నుంచి నడుస్తుంది. కాకినాడ బ్రాంచ్కి మళ్ళీ బ్రాంచెస్ ఉన్నాయి. ఆ బ్రాంచ్లో ఒకటి అక్షయ ఫౌండేషన్ మండలి. ఆ బ్రాంచ్ ఏంటంటే వాళ్ళు మహిళల కోసమే, సంస్థ పేరులోనే ఉంది ఉమెన్స్ కాన్ఫరెన్స్ అని. అంటే బై ద ఉమెన్, ఆఫ్ ద ఉమెన్, ఫర్ ద ఉమెన్ మా దాని యొక్క మోటో అది. సో మహిళలకు సంబంధించిన ప్రోగ్రాములు చేయాలి, మహిళల కోసమే కృషి చేయాలి. వాళ్ళకి అక్షరాస్యత కార్యక్రమాలు, తర్వాత ఆరోగ్య కార్యక్రమాలు, ఇలా అవేర్నెస్ ప్రోగ్రాములు ఇలాంటివన్నీ చేస్తూ మేము వెళ్తుంటాం ముందుకి.
అక్షయ వాళ్ళు ముఖ్యంగా మేము ఏదైనా మాకు ఢిల్లీ నుంచి ఒక ప్రోగ్రామ్ వస్తుంది, మాకు మెయిల్ వస్తుంది, నాకు నేను యాజ్ అ సెక్రటరీగా నేను వీళ్ళందరికీ ఫార్వర్డ్ చేస్తాను, ఈ ప్రోగ్రామ్ చేయమంటున్నారమ్మా, మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు చేయండి అని చెప్పి చేస్తుంటారు. అందుకని మేము ఏ ప్రోగ్రామ్ చేసినా అక్షయ అవనండి, కాకినాడ అవనండి, ఇంకెవరేనండి మహిళల దృష్టిలో పెట్టుకుని మహిళల కోసం మేము చేస్తుంటాము.